గార్డెన్లో మందార పూలకుండే బ్యూటీ దేనికి ఉండదు కదండి. ఇది చూడండి, ఇది 350 రూపీస్ ఆ ప్లాంట్, ఆ ఎల్లో మందారం. అది మా తమ్ముడు నా కోసం తీసుకొచ్చాడు అనమాట. ఎందుకంటే ఈ 2 ఫ్లవర్స్ చూసారా, ఇవి మా గార్డెన్లో ఉండేవి. ఇవేంటంటే దేశవాళీ టైప్, ఇలా డ్వార్ఫ్ కాదు. ఈ పువ్వు చూడండి, పెటల్స్ అన్నీ ఈవెన్గా ఉంటాయి. ఈవెన్గా ఉంటే అలా చక్కగా ఒక షేప్లో ఉంటుంది. అదే మన నార్మల్ పువ్వులు అయితే, అంటే హైబ్రిడ్ కానివైతే, ఇది ఓల్డ్ వీడియో, అన్ఈవెన్గా ఉంటాయి పెటల్స్, కానీ ఫ్లవర్ మంచి షేప్లో ఉంటుంది. అయితే నేను చూపించిన 2 మందారాలు నేను నర్సరీలో కొన్నవి కాదు, చాలా చిన్ని స్టెమ్, అంటే పువ్వు కోసుకుంటాను అని చెప్పి చాలా చిన్నగా ఉన్న లేత దాన్ని తెచ్చుకున్నాను. అవి చాలా చక్కగా బ్రతికాయి, మంచిగా పువ్వులు పూసేవి. సో మొక్కలన్నీ ఇచ్చినప్పుడు అవి కూడా ఇచ్చేసాను. అయితే ఆ తర్వాత వాళ్ళని అడిగితే మొక్క లేదండి అన్నారు. ఈ ఎల్లో మందారం ఇందాక చూపించింది చాలా రౌండ్గా ఉంది కదండి, అది హైబ్రిడ్. మీరు నమ్మరు, అసలు ఎంత ట్రై చేశానంటే వెళ్ళిన ప్రతి నర్సరీలోనే అడగడమే, అసలు ఎక్కడా లేదు ఇది. ఈవెన్ మా ఫ్రెండ్స్కి చెప్పినా కూడా, వాళ్ళు ట్రై చేసినా కూడా ఎక్కడ ఆ మందారం దొరకలేదు. ఇది చూసారా, ఆ ఎల్లో మందారం చెట్టు అది. ఏంటంత అన్ఈవెన్గా వీడియో అనుకుంటున్నారా? అయితే నేను లాస్ట్ వీక్ ఊరు వెళ్ళినప్పుడు ఈ మందార చెట్టు చూశాను. అక్కడ తాతగారిని అడిగాను, ఒక చిన్న కొమ్మ ఇస్తారా అండి అంటే, తీసుకోమ్మా అని అన్నారు ఆయన. పైగా చాకు కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఆయన. ఒక స్టెమ్మే తీసుకుంటే ఇంకోటి కూడా తీసుకోమ్మా అన్నారు. నేను చెప్పాను కదండి, నాకు ఇది వీడియో తీయాలి అని అంత కాన్షియస్గా ఉండదు నాకు. ఇది క్యాప్చర్ చేయాలి, దీన్ని వీడియో చేసుకోవచ్చు కదా అన్నట్టు. కొమ్మ తీసేసిన తర్వాత వచ్చింది నాకు ఐడియా. అందుకని అలా చిన్నగా తీసాను అన్నమాట. అది అవి నైట్ ఊరు నుంచి వచ్చిన తర్వాత వాటర్లో పెట్టి నెక్స్ట్ డే ఈవినింగ్ వాటి స్టెమ్స్ని నేను ఇలా పెట్టాను. వీటిలో ఎన్ని స్టెమ్స్ బ్రతుకుతాయో తెలీదు. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు, ఇంకా దొరకదు అనుకున్నాను. చాలా ఇంకా అడిగి అందరికీ వాట్సాప్లో 2 ఫ్లవర్స్ పెట్టడమే నేను. ప్రతి ఒక్కరు ఉందని చెప్పడం, కానీ పువ్వు అది కాదు, అలా అన్నమాట. అదేంటో తెలియదండి, ఇప్పుడు నర్సరీలో అన్నీ కూడా ముద్దు మందారాలు లేవు, అన్ని రేఖ మందారాలు, ఏంటేంటో కలర్స్తో అన్ని రేఖ మందారం పూలే. ముద్దు మందారాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మేమున్న ఏరియా నర్సరీలో మరి ఎందుకో తెలీదు. సో వీటిని అయితే నేను చిన్న చిన్న స్టెమ్ కటింగ్స్ చేశాను. అవి ఒక్కొక్కలా, ఒకటి శాండ్లో, ఒకటేమో శాండ్ గార్డెన్ సాయిల్ మిక్స్ చేసి, ఒకటి కంప్లీట్గా సాయిల్, అలా అన్నమాట పెట్టుకున్నాను. సో మరి ఎంతవరకు వస్తాయో తెలీదు. ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది, మామూలుగా లేదు. మొత్తానికి పెట్టాను. అయితే వీటితో పాటు నాకు ఏమంటారు, కోడి సంపెంగ మొక్క ఒకటి, తర్వాత నా దగ్గర లేని ఒక వైట్ పింక్ మిక్స్ అయిన ఒక ఎడీనియం ప్లాంట్, చాలా సీడ్స్ పంపించారు నాకు అనూస్ బాల్కనీ గార్డెన్ అను గారు. సో టైం లేదు, నేను సీడ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వాటిని కూడా ఇప్పుడు నాటాలా, వర్షం వచ్చినప్పుడు నాటాలా అన్నది చూస్తాను. అయితే స్టెమ్స్ అయితే మాత్రం పెట్టాను, మరి ఏమవుతాయో చూడాలి. ఎండకి ఒక్కటైనా వస్తుంది కదా అన్నట్టు ఇన్ని స్టెమ్స్ పెడుతున్నాను నేను. ఎందుకంటే మేము జర్నీ చేసి వచ్చిన రోజున కూడా చాలా ఎండ. ఆ రోజు నైట్ వాటర్లో పెట్టాను, నెక్స్ట్ డే ఈవినింగ్, అంటే మార్నింగ్ పెట్టడానికి అవ్వలేదు నాకు. సో నెక్స్ట్ డే పెట్టాను. మనం చాలా ట్రై చేసిన తర్వాత ఇంకా దొరకదేమో అనుకున్నప్పుడు ఇలా దొరికితే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఏదో పెద్ద సాధించేసిన ఫీలింగ్ నాకైతే అలానే అనిపించింది. యాక్చువల్గా నేను కొమ్మిస్తారా అని నేను అడగలేదు, మా మావయ్య వాళ్ళ అమ్మాయి అడిగింది అన్నమాట. మా తాతగారు వెంటనే చాక్ తీసుకొచ్చి కట్ చేసుకోమని అన్నారు. సో ఆయన అంత హోల్ హార్టెడ్గా ఇచ్చినందుకైనా ఈ స్టెమ్స్ మరి బ్రతకాలి. ఎల్లో మందారం అయితే నేను మా కాలేజ్ దగ్గర నుంచి తీసుకొచ్చినది.
ఇప్పుడు కాలేజీలో కూడా లేదు అది. అది ఒక రకంగా ఏంటంటే దొంగతనమే చేశాను నేను. అది తస్కరణ అనమాట. చిన్నగా కట్ చేసుకొని నా బుక్లో పెట్టుకొని తెచ్చుకున్నాను. అది అసలు ఎంత చక్కగా వచ్చిందో, కానీ అలా మిస్ అవ్వాల్సి వచ్చింది. అయితే వీటికి ఏంటంటే సేఫ్ సైడ్గా ఈ ఫంగిసైడ్ వేసుకున్నాను, ఏమన్నా అవ్వకుండా మొక్క మంచిగా ప్లాంటేషన్ అవ్వాలని. అలానే కోడి సంపెంగ కూడా నాకు పంపించారు. అవి 2 ప్లాంట్స్. ఆ 2 ప్లాంట్స్ కూడా నేను ఇది ఈవినింగ్ కదా ప్లాంటేషన్ చేసింది, లైటింగ్ అలా తగ్గిపోతూనే ఉంది. అయినా కూడా దాన్ని కూడా ప్లాంటేషన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే బాగానే సెటిల్ అయ్యాయి. కొంచెం బాగా సెటిల్ అయ్యి వీటికి కూడా చిగుర్లని వచ్చిన తర్వాత ఇప్పుడు రీపోటింగ్ చేసేటప్పుడు వీడియో చేస్తాను. ఎందుకంటే నా వరకు ఇది అద్భుతమే. ఎందుకంటే ఇంకా దొరకదు అనుకున్నదే దొరికింది. ఇప్పుడు ఏంటంటే మన వింటేజ్ ప్లాంట్స్ అనేవి దొరకడం చాలా కష్టమైపోయింది. అన్నీ హైబ్రిడ్ వెరైటీసే దొరుకుతున్నాయి. సో నేను ఎన్ని రకాలుగా పెట్టాలో అన్ని రకాలుగా పెట్టుకున్నాను. ఇవి చిగుర్లు వచ్చిన తర్వాత అప్పుడు చూడాలి మళ్ళీ. సో ఈ మంత్ ఎండింగ్ లోపు ఇవి చక్కగా నాటుకుంటే ఇంకా నా గార్డెన్కి కొత్త బ్యూటీ వచ్చినట్టే. మా ఎల్లో మందారం. సో ఎందుకో తెలియదు, నాకు ఆ మందార పువ్వు విచ్చుకున్నప్పుడు చాలా ఇష్టంగా అనిపిస్తుంది అన్న ఎల్లో మందారం. ఆ రౌండ్ది పూసినప్పుడు నాకేమంత ఇదిగా అనిపించలేదు, కానీ ఇదైతే మాత్రం మొక్కను చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో మొత్తానికి వీటిని ఇలా రకరకాలుగా పెట్టాను. పైన చిన్న స్టెమ్స్ని కూడా వదలలేదు, వాటిని కూడా ఇలానే పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే ఆ నువ్వేరు ఇచ్చిన ప్లాంట్ని కూడా పెట్టుకున్నాను. చాలా చక్కగా ఉన్నాయి రూట్స్ అవి. సో ఉన్న టైంలోనే చేయాలి. అది చిన్నగా బహుశా వచ్చేటప్పుడు అనుకుంటా చిన్నగా విరిగింది. సో దాన్ని కూడా నేను నెమ్మదిగా మట్టిలో పెట్టేస్తాను. రూట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఆవిడ కూడా చాలా హార్ట్ఫుల్గా పంపిస్తారు ప్లాంట్స్. పంపించిన ప్రతి ప్లాంట్ కూడా చక్కగా నాటుకుంటుంది. ఫ్లవర్స్ కూడా వస్తాయి చక్కగా. సో చూడండి ఎంత బాగున్నాయి రూట్స్. ఇవి 2 అయితే 2 ఒకే ప్లేస్లో కాకుండా 2 సెపరేట్ పాట్స్లో పెట్టుకున్నాను. ఇవేంటంటే గ్రేప్ వైన్ పెట్టుకున్నాను ఇందులో. సో ఇది టబ్ పెద్దది కదా అని పక్కకి పెడుతున్నాను దీన్ని. సో ఇంకోటి కూడా అలానే పెట్టుకున్నాను, రిజల్ట్ చూడాలి.